మనం అనుకుంటాం డాక్టర్లందరూ టెన్షన్ ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఒకాయన ఓ లాటరీ టికెట్ కొన్నాడట. ఓ 10,00,000 లాటరీ. సరే కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదో ఆ లాటరీ ఇంకా రిజల్ట్ రాలేదు. వీడికేదో కొంచెం హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చేదో హాస్పిటల్‌లో చేరాట. చేస్తే ఈసీజీ తీశారు, ఎకో తీశాక మీరు ఒక 3, 4 రోజులు ఉండాలండి అన్నారు. యాంజియో చేశారు. అయిన తర్వాత సరే ఇక ఇంట్లో వాళ్ళకి ఈ లాటరీ వీడికి తగిలిందని వచ్చింది. వీళ్ళు డాక్టర్ గారి దగ్గరికి పర్సనల్‌గా వెళ్లి, డాక్టర్ చిన్న గొడవ వచ్చింది. మా ఆయనకేమో ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది కదా! వాడికేమో ఇప్పుడు 10,00,000 లాటరీ వచ్చిందండి. కానీ గొడవ ఏంటంటే ఇప్పుడు 10,00,000 లాటరీ వచ్చిందంటే వాడికి దబక్కమనే ఈ హార్ట్ ఎటాక్ తట్టుకుంటుందో లేదో డౌట్‌గా ఉందండి అని చెప్పాను. సర్లేండి డోంట్ వర్రీ నేను డీల్ చేస్తా కదా! అని ఇంకో సుబ్బారావు గారు మీరు ఇప్పుడు ఒక 1,00,000 లాటరీ వచ్చిందనుకోండి ఏం చేస్తారండి అన్నట్టు. ఏం చేస్తానండి ఏదో మా అమ్మాయి పెళ్ళికి వాడతానండి అన్నట్టు. మీకు 2,00,000 వచ్చిందనుకోండి లాటరీ ఏం చేస్తారండి? ఏముందండి మా పిల్లాడు ఏదో చదువుకుంటానంటున్నాడు. వాడు కిమ్స్‌లో ఎక్కడో చదువుతానంటున్నాడు మణిపాల్‌లోనో. అక్కడ దానికి డొనేషన్ కడతానండి. 5,00,000 ఇస్తే ఏం చేస్తారండి అయితే? 5,00,000 ఇస్తే ఇదిగో 2 పనులకి వాడతానండి. రెండో దానిది కూడా పెళ్లుంది దానికి కూడా చేస్తాను. మీకు 10,00,000 లాటరీ వస్తే ఏం చేస్తారండి అన్నాడు. డాక్టర్ 10,00,000 లాటరీ రావాలి కాదు. 10,00,000 లాటరీ వస్తే మొత్తం మీకే ఇచ్చేస్తానండి అన్నాడు. అది వినగానే డాక్టర్ డాక్టర్ నేను చెప్పినేమంటే డాక్టర్లు కూడా అందరూ టెన్షన్ తీసుకోగలుగుతారనేమి అనుకోకండి. మనిషి రియాక్షన్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం దాన్ని ఎలా తీసుకోగలుగుతాం అనేది మనం మోర్ పాయిజ్డ్‌గా, మోర్ బ్యాలెన్స్డ్‌గా, మోర్ స్టేబుల్‌గా ఉండగలిగితే మనం సుఖంగా ఉంటాం.